దేవుని సంఘము, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం మీ అందరూ కూడా మరొకసారి ఈ పునరుద్ధరణ దిన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మీ అందరికీ ఈ యొక్క దిన శుభాలు వందనాలు తెలియజేయచూ ఉన్నాను. పెంతెకొస్తు పండుగ ధవళ ఆదివారంలో మనం ప్రవేశపెట్టినటువంటి దేవత దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ధవళ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన వాక్య భాగములను పరిశుద్ధ గ్రంథం నుంచి చదవగా విందాం. పత్రికా వాక్య భాగము అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల భాగాన్ని అది చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్య భాగాన్ని చూడాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల భాగాన్ని చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి క్షణములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దం కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషలతో వారు మాట్లాడుతూ విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచునున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెపాషాతమీయులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల అందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రామా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినిచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతుల నుండి ఎటు తోచక ఇదేమోగను అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అలాగనే సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు గల భాగాన్ని చదువుకుందాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రివే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుతుని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరొకసారి ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలందరూ ప్రభువా వింటూ ఉండగా తండ్రి, ఆయన వినటు తోడని ప్రభువా విశ్వాసం కలుగుతుందని సెలవిచ్చినట్లుగా ప్రభువా నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ప్రభువా ఇదిగో తండ్రి ఆధ్యాత్మికంగా బలపడి కృప దయచేయమని ప్రభువా ఇదిగో తండ్రి ఆయన నీ యొక్క దాసుని పక్షంగా నిలబడి ఉంటుండగా నా నోటి మాటలు మందరు ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసి మీరే మాతో మాట్లాడమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1-13 వచనాల భాగాన్ని సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు గల భాగాలను మనం చదవగా విన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పెంతెకొస్తు పండుగ ధవళ ఆదివారం వరకు ఏర్పాటు చేయనటువంటి ఈ లేఖన వాక్య భాగాన్ని మనం మరి జాగ్రత్తగా గమనించినప్పుడు మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన అంశము పరిశుద్ధ ఆత్మ కృమరింపు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు ఎంతవరకు 40 దినాలు తను తాను ప్రత్యక్షపరచుకొని
మరి తరువాత ఆయన మరి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళినటువంటి ఆ యొక్క సమయాన్ని మనం గత వారం మనం ధ్యానించుకున్నాం ప్రియమైన వాళ్ళన. ఆయన ఆరోహణుడై వెళ్తూ వెళ్తూ శిష్యులకు చెప్పినట్లుగా, నేను మీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, కనుక విశ్వాసంతో మీరు ఉండండి. కనుక ఎన్నో శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అటువంటి సమయంలో మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకుండా మరి మీరు విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు మరి మీరు గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యములను చూస్తారని పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు ప్రియమైన వాళ్ళన. బోధించినట్టుగానే అపోస్తులైనటువంటి వారు మరి ఒక చోట కూడుకొని మరి రహస్యముగా ఈ మొదటి శతాబ్ద కాలంలో మనం చూసినట్లయితే కనుక మరి అప్పుడున్నటువంటి యూదులైనటువంటి వారికి మరి దేవుని యొక్క క్రీస్తుని వ్యతిరేకించేటువంటి వారికి వారు ఎంతో భయపడుతూ మరి ఆ యొక్క రహస్యంగా గృహాల్లో కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో మరి వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు కలిగినటువంటి గొప్ప అనుభూతిని ఈ దినాన్ని వాక్యంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. పెంతెకొస్తు అనే మాట ఇది ఆ యొక్క గ్రీకు భాషగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. పెంతెకొస్తు అనేటువంటి ఈ మాటకు 50 రోజులు అనే అర్థం మనం చెబుతూ ఉంది ప్రియమైన వాళ్ళ. కనుక పెంతెకొస్తు అనేటువంటిది ఒక సంఘం పేరు కాదు. పెంతెకొస్తు అనేటువంటిది మరి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంఘానికి సంబంధించింది కాదు అని ఈరోజు మనం గమనించవలసిన వారం అంటున్నాం. పెంతెకొస్తు అనగా 50 రోజులు. ఏంటి 50 రోజులు? 50 రోజులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం చూసినట్లయితే, పునరుద్ధరణైనటువంటి ప్రభువారు తిరిగి వెళ్ళిన తర్వాత ఈ పెంతెకొస్తు పండుగ అనేటువంటిది ఆచరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన కాలంలో చరిత్ర సత్యమైనట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. మరి వారు ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ అనేటువంటిది లేవికాండం 23వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మీరు చదివితే అక్కడ ఇది స్పష్టంగా రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళ. అక్కడ ఈ వారముల పండుగ 7 వారములు వారు లెక్కించి 7 వారముల తరువాత అనగా ఖచ్చితంగా 50 రోజులు వారు మరి ఆ యొక్క చేసేటువంటి ఈ పండుగ 50వ రోజు వారు మరి దేవుని ఆరాధించటం, ఈ వారముల పండుగే మరి ఆ యొక్క పెంతెకొస్తు పండుగని అక్కడ లిఖించబడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. కనుక యూదులైనటువంటి వారు ఈ యొక్క పెంతెకొస్తు పండుగను చాలా ఆధ్యాత్మికంగా ధ్యానపూర్వకంగా వాళ్ళు దేవుని ఆరాధించడాన్ని మనం చూస్తాం. ఎందుకు అని మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క పండుగకు చరిత్ర సంబంధమైనటువంటి కొన్ని సత్యాలు ముడిపడి ఉన్నాయి ప్రియమైన వాళ్ళన. యూదులు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది 10 ఆజ్ఞలు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి రోజు ఆ యొక్క పెంతెకొస్తు పండుగ రోజే అని వారు ప్రగాఢ నమ్మకం ప్రియమైన వాళ్ళన. కనుక ఈ 50 రోజులు మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటిది ఈ పెంతెకొస్తు పండుగలో ద్వారా మాకు వచ్చింది అని చెప్పి యూదులు ఈ పెంతెకొస్తు పండుగను మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి చట్టం, దేవుడు మాకు ఇచ్చినటువంటి అభయం, దేవుడు మాకు ఇచ్చినటువంటి లాను అనేటువంటి దాన్ని బట్టి వారి పెంతెకొస్తు పండుగ అనుభవాన్ని వారు చాలా ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. మరి రెండవదిగా మనం చూసినట్లయితే కనుక మరి దేవుని యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారు ఆ 12 మందిని మనం చూసినట్లయితే కనుక వారు కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చినటువంటి రోజు కూడా ఈ పెంతెకొస్తు పండుగ రోజే. కాబట్టి మరి ఆ యొక్క చరిత్ర సంబంధంగా ఈ పెంతెకొస్తు పండుగ అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ పండుగలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలను అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మరి ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుని నమ్మినటువంటి వారు నమ్మి బాప్తిసం పొందాలి ప్రియమైన వాళ్ళరా. ఒకటి మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతూ ఉన్నాడు, మరి నేనైతే నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను కానీ నా వెనుక వచ్చున్నవాడు మరి నీళ్లలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని అంటాడు ప్రియమైన వాళ్ళరా. కనుక నీళ్లలో బాప్తిసం అనేటువంటిది మనం అందరం పొంది ఉన్నాం, కానీ ఎంతమంది మీ అగ్నిలో బాప్తిస్మం పొంది ఉన్నాము కానీ మరి అగ్ని ద్వారా బాప్తిస్మను మనం పొందవలసిన వారు అంటున్నాం ప్రియమైన వాళ్ళరా. కనుక ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మరి బాప్తిసం అనేటువంటిది పొందుతూ ఉన్నారు.
అయితే పరిశుద్ధ ఆత్మ అగ్నిని ఆ బాప్తిస్తాన్ని కూడా ఈరోజు మనం పొందవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. ఎట్లా అని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అపోస్తల కాలంలో మనం చూసినట్లయితే కనుక వారు ఒకే చోట కూడుకొని భయముతోనూ భక్తితోనూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగా సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారిని బలపరుస్తూ ఉంటున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. కనుక మీ కొరకు ఆదరణకర్త మీ మీదకి మీ మధ్యకు వస్తాడు. నాకంటే కూడా ఆయన చాలా మరి మీకు ఆదరణ కలిగి చేస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మీ ప్రతి ఆలోచన ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఆయన జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కనుక ఆయన ఈ రోజున ఆ యొక్క శిష్యుల మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు ఏక ఆత్మతో ఏక హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, భయముతో భక్తితో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కష్టకాలంలో ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, నేరున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి అవకాశం లేక మరి ఒకరితో ఒకరు మరి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మరి కలిగి ఉండకుండా ఈరోజు మనం చూసినట్లయితే కనుక ఆదరణ కొరువు అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఎవరికైనా వైరస్ వచ్చిందంటే కనుక వారిని ఆ ఊరికి దూరంగా ఉంచాలని, మరొకటిగా ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదని మరి వారిని దూరం పెట్టి మరి సమాజంలోంచి వారిని వెలివేసినటువంటి వారుగా ఎంతో భయానకమైనటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలు కనుబర్చేటువంటి ప్రేమ ఇదేనా? దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారుగా ఒకవేళ దేవుడు భయంకరమైన రుగ్మతలు మనకి ఇచ్చినట్టయితే, భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి ఇచ్చినట్టయితే మనం ఈ రీతిగానే ఉండవలసినటువంటి ఆ పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని ప్రేమ మనలో ఉన్నదా? ఈ రోజు మనం దేవుని ప్రేమను కలిగి ఇతరులను ఏ రీతిగా మనం పరామర్శిస్తూ ఉన్నాం? దేవుని వాక్యం చెబుతా ఉంది, బాధలో ఉన్నటువంటి వారిని పరామర్శించండి, ఇరుకులో ఇబ్బందులో ఉన్నటువంటి వారిని పరామర్శించండి, కనుక సమస్యల్లో ఒడిదుడుకులో ఉన్నటువంటి వారు తోడుగా ఉండండి. ఇది నిజమైనటువంటి దేవుని ప్రేమ. ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న వైరస్కి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతే, ఇంకా భయంకరమైనటువంటి రుగ్మతలు వచ్చినట్టయితే కనుక క్రైస్తవ్యం ఏమైపోతుంది? దేవుని ప్రేమ ఏమైపోతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రోగుల మధ్య పరిచయం చేయలేదా? ఆయన ఆ యొక్క బలహీనమైనటువంటి కుష్ఠరోగులను ముట్టుకోకూడదన్నటువంటి ఒక ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా కుష్ఠరోగులను ఆయన ముట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను పరీక్షించుచూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించుచూ ఉన్నప్పుడు నీవే రీతిగా ఇతరుల పట్ల ప్రేమను కనబరుస్తూ ఉన్నావు. అపోస్తల కాలంలో అపోస్తలైనటువంటి వారు హింసించబడుతున్న కొలది, వారు అనేక రీతులుగా బాధించబడుతున్న కొలది మొదటి శతాబ్దంలో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, మరింతగా దేవుణ్ణి వారు ఆరాధించారండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరం కూడా అలాగూ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? కనుక ఒకవేళ ఒక ఆజ్ఞ జారీ అయినప్పటికీ కూడా శత్రుకు, మేషకు, అభిద్రకు అనేటువంటి వారు మనం చూసినట్లయితే కనుక కేవలం ప్రతిమకు మాత్రమే నమస్కరించాలన్నప్పుడు వారు ప్రతిమకు నమస్కరించకుండా జీవం గల దేవుని కొరకు చనిపోవడానికి వారు సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీవు నేను మనం అందరం ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకవేళ ఈ పరీక్ష కాలం మనకు వచ్చినట్లయితే కనుక ఎంతమంది నిజంగా దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారు? దానియేలు కాలంలో మనం చూస్తూ ఉంటాం. దానియేలుకు మరి ఒక శ్రమకాలం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవునిని ఆరాధించకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ జారీ చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు కనుక ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తే కనుక నేను తీసుకెళ్లి సింహాల భూమిలో పడేస్తామని చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, ఆ సందర్భంలో మనం చూసినట్లయితే కనుక నీవు సింహాల భూమిలో పడవేయబడతావని తెలిసినప్పటికి కూడా దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన వారు అంటున్నామండి. ఒకవేళ దేవుడు ఎలాంటి పరిస్థితులు మనకి ఇచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మనకు వచ్చినా, మరణమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాయిదని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడండి. కానీ ఈరోజు మనం చూసినట్లయితే కనుక మానవ ప్రేమలు ఎలాంటివంటే, ఈరోజు మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? ఈ మానవ ప్రేమలు ఎలాంటివంటే, వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అనగానే అందరూ కూడా వాళ్ళని ఆ యొక్క వెలివేసినటువంటి వారుగా, సమాజంలో వాళ్ళు మనోళ్ళే కదా, అయ్యో వాళ్ళకి వస్తే మరి వాళ్ళు మనం ప్రేమతో చూడాలనేటువంటి ఆలోచన లేకుండా ఎక్కడుంది అపోస్తలుల సంఘం? ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చెప్పుకోవడానికి
కట్టుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి మందిరాలు కానీ ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఈరోజు మనకి ఎక్కడ ఉంటూ ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి జీవిస్తున్నామా? ఈ యొక్క రెండవ బాప్తిసం మనం చూసినట్లయితే కనుక ఇది అగ్ని బాప్తిస్మం. ఈ అగ్ని బాప్తిసాన్ని మనం పొందాలంటే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాటిని మనం అధిగమించేటువంటి వారుగా ఉండాలండి. కనుక ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నీ అధిగమించి నువ్వు ప్రభుత్వ సత్సంబంధం కలిగి ఉంటే, ప్రభుత్వ సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు అగ్ని బాప్తిసాన్ని పొందగలవు ప్రియమైన వాళ్ళరా. అపోస్తలుల కాలంలో మనం చూసినట్లయితే కనుక ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళు పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూడి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. ఆ బాధల కాలంలో వారందరూ కూడా మమేకమై దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన, నిన్నటి వరకు మొన్నటి వరకు నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తానన్నావు ప్రభువా. ఈరోజు మేము ఆదరణ కరువైపోయినటువంటి వారుగా ఉన్నాం నాయన అని చెప్పి వాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుడిని ఎంతగానో వేడుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయు నిండెను. చూసినందుకు ప్రియమైన వారు చూసారా? ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వారు దేవునిని ఆరాధించినటువంటి సందర్భంలో ఆ యొక్క ఇల్లంతా కూడా ఒక బలమైనటువంటి ఒకటి వీచింది ప్రియమైన వాళ్ళరా. ఆ బలమైనటువంటి గాలిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. అవేమి అని మనం చూసినట్లయితే కనుక మొదటిది మనం చూసినట్లయితే వారు కూడి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి వేగముగా వీచు బలమైనటువంటి గాలి ధ్వని లాంటి ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చింది. ఏంటి ధ్వని, ఏంటి యొక్క గాలి అని మనం చూసినట్లయితే ఇది దేవునికి ఆత్మకు సాదృశ్యం, ఆదరణకరమైనటువంటి పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉంది ప్రియమైన వాళ్ళరా. గాలి అనేటువంటి పదమును పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే బలమైన గాలి లేచెను, యెహోవా ఆ గాలికి యెహోవా పర్వతములు బ్రద్దలాయను అనేటువంటి మాట మనం చూస్తామండి. కనుక రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక బలమైనటువంటి గాలి ఒకటి వచ్చింది. ఆ బలమైనటువంటి గాలికి యెహోవా పర్వతము బద్దలైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బలమైన గాలి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పాప పగిలమైనటువంటి మంట పగిలిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్ముడు నీలోకి వస్తాడో, పరిశుద్ధ ఆత్ముడు నాలోకి వస్తాడో, నాలో ఉన్నటువంటి పాపము బండ, నాలో ఉన్నటువంటి అవిధేయమైనటువంటి బండ, నాలో ఉన్నటువంటి కరుడు కట్టుకున్నటువంటి బండ, అసూయ అనేటువంటి బండ, ద్వేషం అనేటువంటి బండ, పగ అనేటువంటి బండ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి మరి ఆ యొక్క ధనాపేక్ష అనేటువంటి బండ పగిలిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బండ పగిలిపోతుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాంటి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియమైన వాళ్ళ రెండవది మనం చూసినట్లయితే మరి అక్కడ యోబు గ్రంథంలో దేవుడు అక్కడ ఆ యొక్క సుడిగాలిలో నుంచి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సుడిగాలి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గాలి అనేటువంటిది ఆత్మ మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా దయ్యం పడితే అంటూ ఉంటాం మనం, ఇదిగో దయ్యం పడినటువంటి వాళ్ళకి గాలి వచ్చిందండి, గాలి పట్టిందని అంటారు. తెలిసినందుకు ప్రియమైన వాళ్ళరా, ఆత్మకు మరి యొక్క మూల భాష ఏంటంటే గాలి అనేటువంటి పదమని ఈరోజు మనం గమనించవలసిన వారం అంటున్నాం. చాలా సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కీర్తనకారుడు 104 కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే మేఘము తన వాహనం గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. మేఘనము తన వాహనంగా చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. గాలి రెక్కల మీద ఆయన గమనం చేయుచున్నాడు. దేవుని యొక్క వాహనము మనం చూసినట్లయితే గాలి ప్రియమైన వాళ్ళరా. ఈ బలమైనటువంటి గాలి దేవుని యొక్క ఆత్మని ఈరోజు మనం గమనించవలసిన వారం అంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఆ యొక్క బాప్తిస్మం పొందడానికి ఆ యొక్క వృద్ధుడైనటువంటి మరి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేము అనేటువంటి ఒక పరిచయుడు వచ్చినప్పుడు
మరి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని అక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గాలి తనకి ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూసినట్లయితే గాలి తనకి ఇష్టమైన చోట విసురుతుంది. అనగా పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఇష్టమైన వారిలోకి వస్తాడు. ఎవరు తనకి ఇష్టమైన వారంటే వారిలో ఉన్నటువంటి అవిధేయతను, ఈ లోక సంబంధమైన పాపపు మంటను తీసివేసుకున్నటువంటి వారు ఆయన శక్తిని పొందుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఆ బలమైనటువంటి గాలి వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని ఆత్మని మనం గమనించవలసిన వారు అంటున్నాం. ప్రియమైన వాళ్ళు, రెండవది మనం చూసినట్లయితే కనుక ఈ 2వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాళ్ళగా తీసినందుకు. ప్రియమైన వాళ్ళరా, రెండవది మనం చూసినట్లయితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడ్డాయి. ఇది ఏంటి అని మనం గమనించినట్లయితే కనుక మంటలు దేవుని సన్నిధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే కనుక నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మోషే తన యొక్క మేకల మందులను, గొర్రెల మందలను కాసుకొని చూడగా ఆ యొక్క హోరేబు పర్వతం మీద మనం చూసినప్పుడు ఆ గొప్ప మంటలు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మిద్యాను ప్రాంతంలో తన గొర్రెలను తను మేపుకుంటున్న సమయంలో ఒక పొద కాలిపోతున్నట్టుగా ఉంది. అయితే అది ఏంటో అని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఏంటి పొద కాలిపోతూ ఉంది, మరి అయితే పొద కాలిపోతున్నట్టుగా అగ్ని కనపడుతుంది కానీ ఆ పొద అలో ఉన్నటువంటి చెట్టు మాత్రం కాలట్లేదు. ఏంటి వింత అని చెప్పి దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొదలోంచి దేవుని స్వరం వినబడతా ఉంది. కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూసినట్లయితే కనుక అగ్ని ఏమిటి అని మనం చూసినట్లయితే అది దేవునికి సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, కనుక అక్కడ మనం చూసినట్లయితే కనుక మరి మోషే ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు పొదలోంచి ఒక స్వరం వినపడుతుంది. మోషే మోషే అని ఆ స్వరం వినపడుతూ ఉన్నప్పుడు మోషే దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడైనటువంటి యెహోవా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అని చెప్పి దేవుని స్వరం అందులోంచి వినపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి వారు దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మానకూడదు. ప్రియమైన వాళ్ళరా, నిత్యము కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనం మోకరించి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని మన మీదకి దిగి వచ్చిందండి. ఎప్పుడు కూడా మనం నిత్యం కూడా మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే కనుక ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కృష్ణందు ప్రియమైన వాళ్ళ, కంసాలి యొక్క అగ్నిని మనం చూసినట్లయితే కనుక కంసాలి తన అగ్నిలో పుటం వేస్తూ ఉంటాడండి. కనుక మట్టి అయిపోయినటువంటివి లేక మలినమైపోయినటువంటి నగలను, బంగారును, వెండిని మనం తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క కంసాలి ఏం చేస్తాడంటే అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క బంగారమును, ఆ వెండిని నిర్మలం చేసింది. ప్రియమైన వాళ్ళరా, ప్రశస్తంగా మార్చేసింది. ఆ యొక్క వెండికి అంటుకున్నటువంటి మట్టి మనకు కనిపించదు, అలాగనే బంగారానికి అంటుకున్నటువంటి మట్టి మనకు కనిపించదు. ఒకవేళ మనం దాన్ని తొలగించాలని ప్రయత్నం చేసినా కేవలం నిష్ప్రయోజనం. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనం కంసాలి దగ్గరికి తీసుకెళ్తామో ఆ కంసాలి దానిని కాలుస్తాడు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఎన్ని రకాలైనటువంటి మనం ప్రయత్నించినప్పటికి కూడా అది మెరుగు రాదు. కానీ ఎప్పుడైతే కంసాలి తన అగ్నిలో ఆ పనిముట్టు వేస్తాడో వెంటనే అది దగ్గర మెరిసిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధికి మనం రావాలంటే దేవుని సన్నిధి ఏంటంటే కంసాలి వాని యొక్క అగ్ని. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి మనం వస్తామో, దేవుని సన్నిధిలో మోకరిస్తామో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అగ్ని కొలిమిలో మనం కాల్చబడతాం. ప్రియమైన వాళ్ళ మనలో ఉన్నటువంటి అవిధేయత అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. గత 2 నెలలుగా దేవుని సన్నిధి కురువైపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి భాగ్యం మనకు లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఒక విశ్వాసి అనేటువంటి వాళ్ళం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనం కోల్పోతామేమో. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఈ రోజున దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. మన జీవితాలను దహించేటువంటి వాడుగా ఉన్నాడు. పాప పంకిలమైనటువంటి అపవిత్రమైనటువంటి జీవితాలను ఆయన పరిశుద్ధపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అందుకు ఈరోజు మనం దేవుని సన్నిధికి రావాల్సిన వారం అంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో
దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కన్నీటితో మనం దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మన మీద తన యొక్క అగ్నిని కురిపిస్తాడు. మనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా కరిగిపోయి మనం పరిశుద్ధులుగా చేయబడతాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అవి నిన్ను నన్ను తాకినప్పుడు మనం పరిపూర్ణతలోకి వస్తాం, పవిత్రతలోకి వస్తాం. మెరుగైనటువంటి బంగారం వలె ఈ లోకంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి బిడ్డలుగా మనం చేయబడతాం. ప్రియమైన వాళ్ళరా, అందుకు ఈరోజు మనం మరి ముందుకు రావాల్సినటువంటి వారమే అంటూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక తరువాత భాగంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే వారు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఆ యొక్క మోకరించి దేవుని ప్రార్థన చేస్తున్నారో, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, వారి మీద ఒక బలమైనటువంటి ఆ యొక్క అగ్ని దిగి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, అగ్ని దిగి వచ్చినప్పుడు వారు తనకు వాక్శక్తి కలిగిన కొలది వారందరూ కూడా అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి వాళ్ళలోకి వచ్చింది. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి శోధన తొలగిపోయింది. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు వారు చాలా ఆత్మతో నింపబడినటువంటి వారే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వారు బహుబలంగా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధ ఆత్ముడు దిగి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే కనుక ప్రభు వారు వెళ్ళిపోతున్న సమయంలో వారికి చెప్పినటువంటి మాటలను మనం చూస్తామండి. 1వ అధ్యాయం 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటువంటి సమయంలో వారు చెప్పినటువంటి మాట, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం తీసుకోబడతారు, పరిశుద్ధాత్మతో మరి మీరు నింపబడతారని చెప్పినటువంటి ప్రవచనం నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, 1వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రవచనం 2వ అధ్యాయంలో మనకు నెరవేరుతూ ఉంది. కనుక కొద్ది రోజుల్లోనే వారు పరిశుద్ధాత్మతో నింపబడతారని చెప్పినటువంటి ఆ సందర్భం ఆయన చెప్పినటువంటి 10 రోజులకే, అనగా ఆయన 40వ దినాన్ని ఆ యొక్క ఆరోహణుడై తిరిగి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన చెప్పిన 10 రోజులకి పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చింది. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రియమైన దేవుని పెట్టారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 28వ వచనాల్లో మనం చూసినట్లయితే కనుక సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ సర్వజనుల మీద ఆయన తన ఆత్మను కృమ్మరించబోతూ ఉన్నాడు. కాబట్టి రోజు మనం చూసినట్లయితే కనుక దేవుడు తన ఆత్మను మరి మనందరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు అని ప్రవక్త అయినటువంటి యోవేలు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, కనుక ఇంకా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు మన మీద ఆయన కురిపిస్తాడని చెప్పినటువంటి ప్రవచనం నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క పెంతెకొస్తు పండుగ రోజున దేవుడు తన పరుషుల మీద పరిశుద్ధ ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక సంఘానికి పరిమితమైనది కాదండి, ఒక విశ్వాసానికి పరిమితమైనది కాదు, ఒక దేశానికి పరిమితమైనది కాదు. ఎందరూ ఆయన అంగీకరిస్తారో, ఎంతోమంది నిజంగా ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తారో, నా మట్టుకైతే బ్రతుకులు తీస్తే చావైతే లాభమని ఈ లోక సంబంధమైన జీవితాన్ని నుంచి ప్రత్యేకించబడి దేవుని కొరకు ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో దేవుడు వాళ్ళకి పరిశుద్ధ ఆత్మ అనేటువంటి బాప్తిసాన్ని ఇస్తాడండి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం బాప్తిసం పొందామో ఈ లోకం నుంచి వేరు చేయబడతాం, ప్రత్యేకించబడతాం. ప్రభు కొరకు నేను జీవించాలి, ఈ లోకానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇతరులకు నేను సహాయపడాలి, దేవుని కొరకు నేను జీవించాలన్నటువంటి ఒక మంచి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ పెంతెకొస్తు పండుగ ధవళ ఆదివారం ద్వారా ఈ వాక్యం ద్వారా మనం మార్చబడినటువంటి వారమే. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మీరు బాప్తిసం పొందారా లేదా? ఈ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మీరు బాప్తిసం పొంది ఉన్నారా లేదా? అయితే వెంటనే మీరు బాప్తిసం పొందండి. కనుక బాప్తిసం పొందడం మాత్రమే కాదు, మీరు బాప్తిసం పొందిన తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు మోకరించి ప్రార్థన చేస్తారో మీ మీదకు పరిశుద్ధ ఆత్ముడు దిగి వస్తాడు. బలమైనటువంటి పరిశుద్ధ ఆత్ముడు మీ మీదకు దిగి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడతారు. అప్పుడు మీరు గొప్ప కార్యములను మీరు చేసేటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కనుక ఆ రీతిగా
మీరందరూ సిద్ధపడాలని, మీరున్నటువంటి తావుల్లో ఈ కష్టకాలంలో ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, తొందరలోనే దేవుడు ఈ బ్రతుకుల పరిస్థితుల నుంచి మనం విడిపించి మరి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించలాగున, సంతోషంతో మన కుటుంబాల్లో దేవుని ఆరాధించలాగున పరిశుద్ధాత్మ దేవుడు మంచి అవకాశం మనకు దయచేయాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడు కొద్ది వాక్కులు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి మీ పాదం చెందుకొస్తున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, గడిచిన దినాలన్నింటిలో మీకు మాకు తోడుగా ఉంచి మేము ఆశను నాయన 31వ తారీఖు ప్రభా చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. 5 మాసములు ప్రభువా మీరు ఎక్కడ నీళ్ళలో మమ్మల్ని దాచి కాపాడి భద్రపరిచావు. గత 2 నెలలుగా తండ్రి కరోనా వైరస్ వల్ల నాయన ప్రపంచ దేశాల్లో నాయన అనేక లక్షల మంది నాయన ప్రభువా ఇదిగో తండ్రి వ్యాధి బారిన పడి ప్రభువా అనేక వేల మంది నాయన మరణానికి గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఇదిగో తండ్రి మమ్మల్ని మీరు కాచి కాపాడి భద్రపరిచి కృప వెంబడి కృప అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మరి ఒక మంచి అవకాశాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు, అందులో బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధిలో నేను అడుగుచూ ఉన్నాం నాయన. దేవా, మా ప్రార్థన ఆలకించండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. ఎందరూ నేను అంగీకరించదురు నాయన, ఇదిగో తండ్రి ఎంతోమంది ప్రభువా నీ యొక్క మాటలకు లోబడి జీవిస్తారు, వారందరికీ ప్రభువా నీ ఆత్మను కురుమరిస్తాను సర్వించిన దేవుడు నాయన. ప్రభా ఎంచ దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో ప్రభా విశ్వాసిని ప్రభా ప్రేమించలేనటువంటి దుర్దినాల్లో మేము ఉంటూ ఉన్నాం నాయన. ఈ కరోనా వైరస్ నాయన వచ్చినప్పుడు నాయన అనేక మంది ప్రభువా ఇదిగో తండ్రి నాయన దూరం పెట్టారు ప్రభువా. నాయన ఒంటరిగా నాయన వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు వేదన పడ్డారు ప్రభువా. అయినా మీరు చేయి విడిచే దేవుడు కాదు నాయన, నిన్నెన్నడు విడువను ఎడబాయినని సెలవించిన దేవుడు నాయన. ఆ రీతిగా ప్రభువా నిబిడలైనటువంటి వారి పట్ల మీ కృప చూపించి కార్యం జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే ప్రభువా ఎంతో మంది నాయన ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు ప్రభువా, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. దేశ విదేశాల్లో నాయన ఈ వ్యాధి బారిన పడిన వారందరిని బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. ప్రభా ఇదిగో తండ్రి అమెరికా దేశంలో ప్రభా మరి ముఖ్యంగా ప్రభువా ఇదిగో తండ్రి మరి చైనాలో నాయన ఫ్రాన్స్లో ఇటలీలో ప్రభువా ఇదిగో తండ్రి ఇంకా అనేక దేశాల్లో ప్రభువా ప్రపంచ దేశాల్లో నాయన ఇజ్రాయెల్ దేశాల్లో ప్రభా మరి ముఖ్యంగా కువైట్లో ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఖత్తర్లో ప్రభువా అలాగే సౌదీలో ప్రభువా ఇది ఇతర దేశాల్లో నాయన ఎంతో మంది నాయన ఈ వ్యాధి బాధ పడ్డారని మేము వింటూ ఉన్నాం నాయన. ప్రభా ఎంతో మంది వ్యాధులు పడుతూ ఉన్నారు నాయన. ప్రభా ఇది కుటుంబాల కొరకు నాయన కష్టపడి పనిచేయడం కొరకు నాయన దూర ప్రాంతాలకు వెళ్ళారు ప్రభా. అక్కడ నాయన బిడ్డలు ఎంతో నాయన ప్రయాసపడుతూ ఉండగా తండ్రి ఈ వైరస్ని బట్టి వ్యాధులు పడుతూ ఉన్నారు నాయన. ప్రభా ఈ వైరస్ వారిని సోకకుండా మీ కృపతోడుగా ఉంచండి నాయన. ప్రభా వెళ్ళిన వారు సురక్షితంగా వారి గృహాలను చేర్చుకోండి, కృప దయచేయండి. అలాగే ప్రభా స్థానిక సంఘాలను మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇదిగోదని ఆంధ్రప్రదేశ్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయించున్నాం నాయన. మెదలపల్లిలో వృక్ష నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయించున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన, ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. అలాగే గర్భిణీల కొరకు నాయన బాలింతల కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన. అలాగే గర్భ ఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన. నేను అటువంటి బిడ్డలకు మీరు జ్ఞాపకం తెచ్చుకుని నాయన వారి గర్భాలు మీరు తెరువుమని ప్రార్థన చేయించున్నాం నాయన. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఎంతోమంది నాయన అనారోగ్యంతో ఉన్నారు, వారందరూ కూడా ప్రార్థన చేయించున్నాం నాయన. మొక్కళ్ళ నొప్పులతో నడుము నొప్పులతో నాయన కిడ్నీ సంబంధమైన వ్యాధులతో నాయన గుండె సంబంధమైన వ్యాధులతో ప్రభా బిడ్డలు బాధపడుచు ఉండగా నాయన మీ గాయపడిన హస్తముతో ముట్టండి ప్రభువా. మీ శక్తి కలిగిన నాయన నామములు ప్రార్థన చేయించుండగా నాయన వారిని ఇప్పుడే ముట్టండి ప్రభువా. ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తుండగా ప్రభువా వారి ప్రతి విధమైన బలత విడిచిపోవునట్టుగా సాయం దయచేయండి ప్రభువా. వారి స్వస్థపరచబడి నాయన నీకు సాక్ష్యం ఇవ్వడానికి సాయం దయచేయండి నాయన. అలాగే ప్రభువా మరొక ప్రభువా ఇదిగో తండ్రి ఎదురు దినాల్లో అపాయకరమైన దినాల్లో నాయన ప్రభువా దిక్కు లేని వారి కొరకు నాయన ఆ యొక్క ఆహారం లేని వారి కొరకు ప్రార్థన చేయించున్నాం నాయన. వారందరికీ మీ సాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన పెద్దకొస్తు పండుగ ధవల ఆది వరకు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నాయన. మేమందరం నీ పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారమై నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే కృప దయచేయమని ప్రభా. భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా ఒకవైపు నుంచి కరోనా వైరస్ వస్తూ ఉంటే నాయన మరొక వైపు నుంచి నాయన వడగండ్ల వర్షం నాయన మరి ఒక వైపు నుంచి ప్రభువా మిడతల దండులు ప్రభువా
ఇదిగో తండ్రి, ప్రపంచంలో మేము చూస్తున్నప్పుడు నాయన ఎక్కడ కూడా నెమ్మది సమాధానం లేకుండా ఉంది నాయన. అయితే ప్రభు వీటిని చూసి మేము భయపడకుండా నాయన మరింతగా విశ్వాసంలో బలపడి కృప దయచేయండి ప్రభు. నీ రాకడ సమీపంగా ఉందని ప్రభు మేము గుర్తిరిగినటువంటి వారమై అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో ప్రభు నాయన కృప వెంబడి కృప పొందుకుని కృప దయచేయమని ఈ పునరుద్ధాన దీవెనలు నాయన ఇదిగో దాని తలలో ఉంచి ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మారుదిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. ఆమె శోధనలకు తేక ఈయనను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడి ఉండి తన కృపలతో వాళ్ళందరినీ బలపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.